ఒక చిన్న కథ మీకందరికీ తెలుసు. గొప్ప తత్వవేత్త ఫిలిప్ సిడ్నీ అనేటువంటి వాడు చిన్న బాలుడుగా ఉండినప్పుడు విద్యార్థిగా వేరొక గ్రామంలో చదువుతూ ఉండేటువంటి వాడు. అతనికి తండ్రి ఒక చక్కని ఉత్తరం రాశాడు. నాయన, నీవు హృదయపూర్వకంగా నిత్యము భగవంతుని ప్రార్థించు. నీ మనసును దివ్యమైనటువంటి భగవంతుని యొక్క సన్నిధికి చేర్చడానికి తగినటువంటి కృషి చేయి. తోటి విద్యార్థులతో కానీ అధ్యాపకులతో కానీ వినయ విధేయతగా నీవు మెలుగుతుండు. నీవు క్రోధములకు కానీ లేక నిరాశకు కానీ నిస్పృహకు కానీ నీవు అవకాశం అందించవద్దు. నిన్నెవరైనా దూషించినా కుంగిపోవద్దు, నిన్నెవరైనా వర్ణించినా పొంగిపోవద్దు. నీవు కూడా ఇతరులు దూషించవద్దు. కానీ కట్టకడపట ఒక్క వాక్యం రాశాడు. నీవు వాగ్దానం చేయవలనంటే ఒక్క భగవంతుని తప్ప సామాన్య మానవులకు నీకు వాగ్దానం చేయవద్దు. వాక్కు భగవంతుని యొక్క శబ్దం. భగవంతునికి తప్ప అన్యులకు నీవు వాగ్దానం చేయనక్కర్లేదు. చేసే అధికారం కూడా నీకు లేదు. వాక్కు దుర్వినియోగపరుచుకున్న వాడవుతావు. అప్పుడే నీ తేజస్సు ప్రకాశిస్తుంది, నీ విచక్షణ జ్ఞానం అభివృద్ధి అవుతుంది. నీవు ఈ సమాజంలో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థిగా రూపొందుతావు. కనుక నీ నాలుకను వశం నందుంచుకో. ఎట్టి సమయం నందు కూడాను దీన్ని ఏమాత్రం కూడా విచ్చలవిడిగా విడవద్దు. ఆ ఆజ్ఞను శిరసావహించినటువంటి వాడే సిడ్నీ గొప్ప తత్వవేత్తగా రూపొందాడు.